final year today. Your presence make this event. పాఠశాల ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ మేడం గారికి, హెడ్ మిస్సెస్ భాగ్యలక్ష్మి మేడం గారికి, ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు ఈరోజు మనకు స్వాతంత్ర దినోత్సవం ఉన్నందున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సో మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 79 years 79 సంవత్సరాలు అయిందన్నమాట. మునుపు మనకు బ్రిటిషర్స్ ఇక్కడ వ్యాపారం చేసుకోవాలని, ట్రేడింగ్ చేసుకోవాలని వచ్చి మన అప్పుడు రాజుల కాలం అన్నమాట. సో రాజులను బానిసలుగా చేసుకొని లోపరుచుకొని మెల్లమెల్లగా మన దేశాన్ని ఆక్రమించారన్నమాట. సో దాదాపు 200 సంవత్సరాలు మనకు పరిపాలించారు. సో మనము ఇప్పుడు మంచిగా స్వేచ్ఛగా రైట్ టు డూ, రైట్ టు వర్క్, రైట్ టు స్పీచ్, మనం ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు అన్నమాట. స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి. కానీ ముందు అలా ఉండేది కాదు. బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించినప్పుడు వారి కనుసన్నల్లో మనము నిలవలసి ఉండేది అన్నమాట. సో మనకు స్వాతంత్రం రావడానికి చాలా మంది నాయకులు ఇక్కడ ప్రాణత్యాగాలు చేశారు. సో దానిలో ఇక్కడ మనం పట్టణంలో కూడా చూసాము. సుభాష్ చంద్రబోస్, గాంధీ గారు, నెహ్రూ, లాలా లజపత్ రాయ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు వాళ్ళ ప్రాణాలనే త్యాగాలు చేశారన్నమాట. అల్లూరి సీతారామరాజు మన ఆంధ్ర తీరానికి చెందిన వాళ్ళు అన్నమాట. సో వీళ్ళంతా విప్లవం కోసం పాటుపడి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయలేదన్నమాట. సో ఇక్కడ మీకు నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో నేషనల్ ఫ్లాగ్ లో 3 రంగులు ఉన్నాయి: సాఫ్రన్, వైట్ అండ్ గ్రీన్. మధ్యలో ధర్మచక్రం ఉన్నమాట. సో సాఫ్రన్ అంటే ఏంటి? దానికి త్యాగాలు అన్నమాట, సాక్రిఫైసెస్. సో అవర్ లీడర్స్ దేవ్ సాక్రిఫైసెడ్ లైఫ్. సో దానికి చిహ్నంగా ఈ యొక్క గుర్తు మనకు సాఫ్రన్ ఉంటుంది అన్నమాట. అండ్ వైట్ ఫర్ పీస్ అన్నమాట. మన భారతదేశం ఇప్పుడు కూడా యుద్ధాలు అవన్నీ కోరుకోదన్నమాట, శాంతిని కోరుకుంటుంది అన్నమాట. సో దాని చిహ్నంగా మనకు వైట్ ఉంది అక్కడ చూడండి, ఫ్లాగ్ చూడండి. నెక్స్ట్ దానిలో ధర్మచక్రం ఉందన్నమాట. నెక్స్ట్ కింద వచ్చేసి గ్రీన్ ఆకుపచ్చారు. సో దీన్ని వచ్చేసి మన పాడి పంటలకు చిహ్నంగా చెప్తారన్నమాట. గ్రీన్ ఫర్ అగ్రికల్చర్. ఇప్పుడు మనకు భారతదేశంలో అంతా ప్రతి చోట ఈ యొక్క పండుగను చేసుకుంటారు, కులాలకు మతాలకు అతీతంగా. ఎందుకంటే మామూలుగా మనము రంజాన్ వస్తే ముస్లిమ్స్ చేసుకుంటారు, నెక్స్ట్ క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు. ఇంకా హిందువుల పండుగ దీపావళి, ఉగాది ఇట్లాంటి వచ్చినప్పుడు హిందువులు మాత్రమే చేసుకుంటారు. కానీ 2 పండుగలు ఉన్నాయి కదా, రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట, చేసుకుంటారు. సో ఢిల్లీలో ఈరోజు మన ప్రధానమంత్రి గారు జెండాను ఎగరేస్తారు అన్నమాట. అండ్ రిపబ్లిక్ డే రోజు మాత్రం రాష్ట్రపతి ఎగరేస్తారు. సో పాఠశాలలో, ఆఫీసులలో ప్రతి చోట చాలా సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుతుంటారు. ఎందుకంటే మనందరం పుట్టడం మనం స్వేచ్ఛగా పుట్టాము. కానీ మన పూర్వీకులు అలా కాదు. బ్రిటిష్ కాలంలో చాలా 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 వాళ్ళు హింసించారు మనల్ని. ఎలాగంటే పనులు చేయించారు, కొరడాలతో కొట్టారు, జైలులో పెట్టారు, పిట్టలు కాల్చి వేశారు. స్వేచ్ఛ అనేది ఉండేది కాదు అప్పుడు. సో అప్పుడు మన నాయకులంతా, లీడర్స్ అంతా కలిసి పోరాడారు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు అర్పించారు అన్నమాట. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది, ఆమె కూడా పోరాడింది అన్నమాట. సో ఇదంతా ఒకరి వల్ల వచ్చిన స్వేచ్ఛ కాదు, స్వాతంత్రం కాదు.
సో ఎంతో మంది అసలు వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేశారంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏదన్నా ఒకరికి ఇవ్వాలంటే ఆలోచన చేస్తాం, ఇవ్వాలన్నా వద్దా అని ఒకరికి అసలు ఆలోచన చేస్తాం. కానీ అప్పుడు ప్రాణాలనే అసలు వాళ్ళు సాక్రిఫైస్ చేశారన్నమాట. భగత్ సింగ్ చూడండి, భగత్ సింగ్ గురించి ఉన్నారు కదా, ఆయనకు దగ్గర 23 సంవత్సరాల్లో ఉరి తీశారు ఆయన. ఈ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ అన్నమాట. అతని ఫ్రెండ్స్ ఇద్దరిని ముగ్గురిని ఉరి తీశారు. సో మన పాఠశాల పేరు కూడా అన్ని స్కూల్స్ లాగా కాకుండా లీడర్స్ మోడల్ స్కూల్ అని పెట్టడం జరిగింది. మన వ్యవస్థాపకులు పుల్లయ్య సార్ గారు ఇక్కడ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఒక లీడర్ కావాలని పెట్టారన్నమాట. సో ఆ విధంగా మన పాఠశాల నుంచి చాలా మంది ఈ సైనిక పాఠశాల అయితేనేమి, నవోదయ, ఆల్ ఇండియా మిలిటరీ స్కూల్స్, వీటికన్నిటికీ దాదాపు ఒక 2000 మంది సెలెక్ట్ అయ్యారు. సో మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారన్నమాట. చాలా మంది మిలిటరీలో కూడా వెళ్ళారు. దేశ రక్షణ కోసం వాళ్ళు మేజర్స్ గా, ఇప్పుడు కల్నల్స్ గా, బ్రిగేడియర్స్ కూడా ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ పోలీస్ శాఖలో కూడా చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ గా ఉన్నారు, ఇంజనీర్స్ గా ఉన్నారు. సో ఆయన ఒక ఉద్దేశంతో ఈ పాఠశాల స్థాపించారు. కేవలము వ్యాపారం చేసుకోకుండా, అంటే ధనం కోసం, ఇట్ ఇస్ నాట్ ఏ కమర్షియల్ అన్నమాట. సో 10 మందికి తక్కువ ఫీజుతో మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మన సోదరుడు విలేకరి అనిల్ కూడా మన పాఠశాల ముందు పూర్వ విద్యార్థి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లా చేశారు, లా చేస్తూ ఈ మన విలేకరి కూడా చేస్తున్నారు. నాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉన్నారు. మన నంద్యాల కూడా డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి ఉన్నారు అన్నమాట. ఆయన కూడా సైన్స్ స్కూల్లో చదివాడు. ఆయన కూడా ఒక మంచి అభిప్రాయంతో ఆయన ఒక హాస్పిటల్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నా కోరిక ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా బాగా చదువుకొని రేపు మంచి మంచి పొజిషన్స్ లో రావాలన్నమాట. నేను సైలెన్స్ బాబు పైకి రావాలంటే నీతి నిజాయితీగా ఉండాలి. మనము చేసే పనుల్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అప్పుడే మీరు భవిష్యత్తు బాగా అభివృద్ధి కాగలరు, మంచి పేరు తీసుకుని రాగలరు. సో ఇంకా చాలా మంది ఇక్కడ మాట్లాడేది ఉంది కాబట్టి ఈ సదవకాశం ఇచ్చినందుకు పాఠశాల ప్రిన్సిపల్ గారికి, ఎడ్మినిస్ట్రేషన్ గారికి, పనిచేసిన విద్యార్థులకు అందరికీ ఇంకొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.